అభ్యర్థి ముస్లిం అభ్యర్థి ఖలీల్ భాయ్ మీకు అభ్యర్థిగా ఇక్కడ పంపడం మీ అందరూ అదృష్టంగా భావిస్తా ఒకసారి అయింది వీళ్ళందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ జగనన్న ఫలితాలు నవరత్నాలు అన్ని కూడా మీకు అందరూ 2 సార్లు కార్పొరేట్ అభ్యర్థి పేదవాడే మన ఖలీల్ భాయ్ గారిని మీ ముందుకి ఈరోజు కార్పొరేటర్ మస్తానమ్మ గారికి ఇన్ఛార్జి మన శ్రీధర్ గారికి ఈ యొక్క 6వ డివిజన్కి రావడం చాలా సంతోషంగా ఉంది. వ్యాపారస్తులు అత్యధికంగా నివసించేటటువంటి ఈ యొక్క ప్రాంతంలో 24 గంటలు నేను ఖలీల్ అహ్మద్ గారు మీకు అందుబాటులో ఉంటామనని మీలో ఒకటిగా మీతో సహజీవనం చేస్తామనని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏమో మాకు ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో వ్యాపారాలు లేవు. మీ యొక్క సిటీలో పనిచేసేటటువంటి మీ యొక్క సిటీలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నటువంటి నారాయణ ఈ రాష్ట్రంలో కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యతో వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆయన విద్య వ్యాపారంగా చూసుకుంటాడా లేక మీకు సేవ చేస్తాడా అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. మా ఇద్దరికి ఏ వ్యాపారము లేదు. మీ యొక్క సేవ, ఈ యొక్క నెల్లూరు పట్టణం అభివృద్ధి, నెల్లూరు ప్రజల శ్రేయస్సే మనం లక్ష్యంగా పెట్టుకుని మనం ముందుకు సాగుతా ఉన్నాం. పేద ప్రజల ఆరోగ్యమే పరిరక్షణగా సౌకర్యాలు కల్పిస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మారుమూల ప్రాంతాల్లో కూడా తాగునీరు ఏర్పాటుకి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే విద్యాభ్యాసం చేసుకున్నాను, బిఆర్ కాలేజీలో చదువుకున్నాను. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేసుకున్నాను. ఎక్కడ ఎన్ని పట్టణాలు తిరిగినా బెంగళూరులో ప్రొఫెషన్ చేశాను, హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశాను. ఎన్ని పట్టణాలు తిరిగినా ఎన్ని నగరాలు తిరిగినా నేను నెల్లూరు బిడ్డనే అని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను నెల్లూరు ప్రజల స్థానిక ప్రతినిధిని అని చెప్పుకునేదానికి నిజంగా గర్వపడతా ఉన్నా. నేను తనువు చాలించేంత వరకు, ఈ జీవితం ఉన్నంత కాలం నెల్లూరు అభివృద్ధికి, నెల్లూరు ప్రజల శ్రేయస్సుకి కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏ నారాయణ లాగనో
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాగను నేను కళ్ళబొల్లి మాటలు చెప్పట్లేదు. ఆ యొక్క భగవంతుడు వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను, మీలో ఒకటిగా నేను ఖలీల్ అహ్మద్ గారు ఉంటామని. ఈ యొక్క గతంలో 2019లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 2024 నీకు గుర్తొచ్చిందా అని ప్రశ్నిస్తా ఉన్నా. ముఖం చాటేసి వెళ్ళిపోయిన అతను 2019లో మళ్ళీ మీ ముందు 24లో ప్రత్యక్షమయ్యాడు. మీరు ఓటేస్తే మళ్ళీ 2029లో మీ ముందు ప్రత్యక్షమవుతాడే కానీ మీకు సేవ చేసేటటువంటి అవకాశమే లేదని నేను చెప్తా ఉన్నా. పెత్తందారి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ధనవంతులందరినీ కూడా టీడీపీలో చేర్చుకుని పెత్తందారి సామాజిక వర్గం అభ్యర్థులుగా పెట్టి ఈరోజు నెల్లూరుని తెలుగుదేశం ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంది. ఒక్కటే విషయం చెప్తా ఉన్నా, కనీవిని ఇరుగని రీతిలో నెల్లూరు రూపురేఖలే మార్చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. విద్యతో వ్యాపారం చేసేటటువంటి వాళ్లకు ఓటు వేయొద్దు. నిజంగా మీతో ఉండే వాళ్ళకి, మీలో ఒకటిగా బతికేయాలన్నటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళకి మీరు ఓటు వేయండి అని నేను మీకు అభ్యర్థిస్తాను.